హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందు's world. బాగున్నారా? అసలు అవకాశమే ఇవ్వట్లా. సరే, ఈసారి కొత్తగా ఎప్పుడు నేను చేయటం లేకపోతే నేను బిట్టు చేయటం అలా కాకుండా ఈసారి మా అత్తగారితో కుకింగ్ వ్లాగ్ అనమాట. అది చెప్పడం చూడండి, కొత్త న్యూ ఎంట్రీ ఇన్ నందు's world అనమాట. సరే, ప్రస్తుతం అలా కూర్చోబెట్టాము అంటే పని చేయొచ్చమని కాదండి, ఇక్కడ మొత్తం వాడేస్తాం. సరేనా? రండి అందరం కలిసి చేసుకుందాం. ఇప్పుడు మనం వండే వంట మా అత్తగారి స్పెషల్ అనమాట. నేను లాస్ట్ ఇయర్ ఇండియా ట్రిప్లోనే ట్రై చేశాను చేద్దామని, బట్ టైం సరిపోక కుదరలేదు. ఇక్కడ ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ కొంచెం కార్నర్ని ఆప్షన్ ఉంటే బ్లర్ చేసే ఛాన్స్ కోరుకుంటున్నా, బట్ దొరకదు అలా ఆప్షను. సో అందుకని ఈ పార్ట్ మీరు చూడకుండా ఈ కొంచెం చూడండి. ట్రెడిషనల్ మజ్జిగ పులుసు విత్ మా అత్తగారు. ఎక్కువసేపు నిలబడలేరు, అందుకని ఎక్కువసేపు నేను టార్చర్ పెట్టదలుచుకోవట్లేదు. తర్వాత పెడదాం ముందు ఒకేసారి వీడియోలో ఎందుకు. సో ఇదేంటంటే బెండకాయలు, దోసకాయ, క్యారెట్లు, ములక్కాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇలా వీటితో అండ్ మిక్స్డ్ వెజిటేబుల్. ఇక్కడ వెస్ట్రన్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు అండి. బయట కంట్రీలో ఉంటే మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రోజన్ ప్యాకెట్లు ఉంటాయి కదా, వాటిని వాడి కూడా చేసుకోవచ్చు. మన ఇండియన్ వెజిటేబుల్స్కి ఇది వీలవుతుందని చెప్పి ఇలా సొరకాయ కూడా వేయవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ సొరకాయ మనం దోసకాయ వేయచ్చు. సొరకాయ, బీరకాయ, దోసకాయ, వంకాయ ఏదైనా వేయచ్చు అన్నమాట. పొటాటో కూడా చాలా బాగుంటుందంట. మా అత్తగారు పొటాటో తినరు, అందుకని వాళ్ళ దాంట్లో నేను యాడ్ చేయాలి. అవన్నీ చూసినాక ఇది చూసేసరికి మొత్తం కలిసి వండుతున్నాం అనుకుంటారు. అంటే నూనె పోస్తున్నా. ఇదేంటంటే మా అత్తగారి హయాంలో వండుతున్న కూర. ఫుల్ బిగ్ టేబుల్ స్పూన్ అనమాట. టేబుల్ స్పూన్ శనగపిండి మనకి కావాలి మజ్జిగలోకి. ఇది పెరుగుని పులవబెట్టి కొంచెం నీళ్లు కలిపి ఉప్పు వేసి ఇక్కడ పెట్టింది అనమాట. మజ్జిగ చూడటానికి కొంచెం తిక్కు కనిపిస్తుంది కానీ పలసగానే ఉందండి. సరే, స్టార్ట్ చేద్దాం. తాలింపు చివరిలో అన్నారు కదంటే ఏమేమి వేయాలి? ఇది నా ఆయిల్ అండి. అయ్యా, మా తెలివి పాడుగాను అన్నీ చేశాను. ఉల్లిపాయలు లేవు, ఉల్లిపాయలు పోయిలా. ఇది నా ఆయిల్ అండి. సరే అండి, ఈ వ్లాగ్లో ఇక్కడతో నేను బ్రేక్ ఇస్తున్నాను. మొదలుపెట్టి పెట్టగానే కట్టేస్తున్నాను చూడండి. చూసారా, మరి ఇక్కడ ఎవరికి తప్పు? నేనేమో ఇక్కడ అంటున్నా, ఇదేమో నన్ను అంటున్నా. అంతేనండి. అది యాక్చువల్గా మా అత్తగారు ఎందా 2-3 సార్లు చెప్పారు ఉల్లిపాయలు అని, నేను మర్చిపోయాను. సరే, మళ్ళీ కలుగుతాం. ఉల్లిపాయతో వస్తా, ఒక నిమిషం ఉండండి. ఇక్కడ జరుగుతుంది చూసారా, ఇవి నిన్న బిర్యానీలో కోసిన ఉల్లిపాయలు. అవి వేస్ట్ అవ్వకుండా వీటిలో మనం తినని ఉంటాయి చూసారా, వాటిని నేనేమో ఇదిగో ఈ గోద్దామన్నా. కాదు, పిచ్చి పిచ్చిగా చండాలంగా కట్ అయినవి ఉన్నాయిగా, వాటిని ముక్కలు చేయిస్తున్నారు. మా అత్తగారు నేను ఫుల్ ఆపోజిట్ అండి. ఇది నా ఆయిల్. ఆవిడ ఏంటంటే ఎలా చేస్తారంటే, మనకి ఇంట్లో ఏదైనా వస్తువు పాడైపోద్దాం ముందు అది వాడటం, జాగ్రత్తగా ఎంత అవసరమో అంతే వండుతారు. మనం ఏంటంటే మనకి ఏది నచ్చితే అది వండేయటం, మనకు అవసరమైన దానికన్నా ఇంత డేగిషాలు ఉండటం. ఫుల్ ఆపోజిట్. ఇక మేమిద్దరం వంట చేస్తే ఉంటుంది. ఇవాళ మా అత్తగారికి ట్రెడిషనల్ అనిపించిన వంట నేను ఇవాళ చేస్తున్నా కదా, ఒకరోజు మేమిద్దరం కాంపిటీషన్ పెట్టుకుంటాం. అది ఎట్లుంటుందో చూద్దురు, భయానకంగా ఉంటుంది. నేను కోస్తాలేండి అంటే ఎందుకు లేవు, నేను కోసేస్తాను. అదే దీన్ని అసలు పట్టించుకోమాకండి. అది కనుక చూసారంటే అసలు మొత్తం అయిపోద్ది, మన బుర్రపాడైపోద్ది. పులుసు కూర టైపు కాబట్టి, పులుసు మజ్జిగ పులుసులో కాబట్టి ప్రతిదీ పోతే ఆగక్కర్లేదంటండి. వేసేనా? చూడండి, ఒక్కొక్కటి మళ్ళీ వేసేస్తున్నా. వేసినాక మళ్ళీ చూడటాలు ఉండవు, అన్నీ ఉడికిపోతాయి. దేన్ని బాగా డీప్గా ఫ్రై చేయకుండా, ప్రోటీన్లు పోకుండా వండుతారండి. కొంచెం శనగపిండిలో వాటర్ కలిపి మెత్తగా చేస్తున్నారు. చూడండి, నేను కట్ చేస్తున్నాను. సరిపోతాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు కొంచెం దీంట్లో ఉప్పు, పసుపు. ఇది కొంచెమే చేసుకుంటున్నామండి, అంటే ఇప్పటికిప్పుడు తినడానికి అనమాట. నాలాగా పెద్ద పెద్ద డేగిషాలు కాదు. సరే, ఒక్క నిమిషం ఉండండి. ఇందులో మిగతా అన్ని వేసేసినాక మళ్ళీ కలుస్తాను. ఒక్క సెకండ్. ఒకసారితో చెప్పగానే మనం వినంగా ఇక్కడ అడ్డం వస్తున్నాయి, ఇక అడుక్కొని వచ్చి అప్పుడు ఉప్పేస్తాం. ఇది నేను
ఇవేం ముక్కలు? ఇది టొమాటోస్, ఆనియన్స్, ఇది క్యారెట్స్ అండ్ ఇవి వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్. మా అత్త చూడండి, నేను చేసే వంట గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా అది చేసే వంట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదిగోండి ఉప్పు చూడండి ఆంటీ. హాయ్ గైస్. ఉప్పు మా అత్తగారు చెప్పినంత. ఇప్పుడే వేసేనా పసుపు? ఇక్కడ ఏమవుతుందంటే తెలుసండి, మజ్జిగలో వేసుకోవచ్చు, అలాగే పర్లేదు. ఏది బెటరు? చాలుగా. రోజు మా అత్తగారు మేము ఏంటంటే హెల్పర్ని తీసుకొని చాప్ చేయించుకుంటాం కదా కూరగాయలు, తర్వాత మేము ఇద్దరం కలిసి వండుకుంటుంటాం అప్పుడప్పుడు. కొన్ని నాకు తెలియని వంటలు చాలా ఉంటాయి, ట్రెడిషనల్ వంటలు చాలా వరకు నాకు తెలియదండి. నా వంటలు వేరు, మా అత్తగారి వంటలు వేరు. సో ఇంతకుముందు లాస్ట్ టైం ఇండియా ట్రిప్లో బోల్డ్ మంది అడిగారు, ఆంటీ అనకండి, ఆంటీ అనకండి, అత్తయ్య అనండి. పుట్టుకతో చిన్నప్పటి నుంచి కొంచెం తెలుసు కాబట్టి ఆంటీ అనే ఫ్లో పోవట్లేదు. సడన్గా అత్తయ్య అంటే పక్కన వాళ్ళు అత్తయ్యని పిలిచినట్టు ఉంటుంది, నా అత్తయ్యని పిలిచినట్టు లేదు. అందుకని ఆంటీ అనేది వచ్చేస్తుంది. సో ఇంక ఇప్పుడు ఈ మగ్గిపోయినాక మజ్జిగ పోయటం చాలా సింపుల్దే అండి, ఈజీగా అయిపోయేది. వెజిటేబుల్స్, పెరుగు అన్నీ కాబట్టి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మామూలు సాంబారు రసంలా కాకుండా. ఇది కూడా ఈజీగా ఉందండి, బాగా ఈజీగా ఉంది. ఆడ మీ అబ్బాయి మన ఇద్దరు బాధని తీయటంలా అసలు అటు ఆమెను తీసుకుంటున్నాడు కూతుర్ని. మేము దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, మా వైపు అసలు కెమెరా ఫోన్ రానివ్వట్ల. ఇవి టమాటోస్ అన్నమాట. సో ఇది మజ్జిగ ఏంటి మర్చిపోయి, దీని ప్లాస్టిక్ కూరగాయల వల్ల అసలు విషయం మర్చిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, మజ్జిగ తీయలేకుండా పులుపు ఎక్కితే బాగుంటుందని. నాది ఒక రకమైన హైజీను, మా అత్తగారిది ఒక రకమైన హైజీను. ఇద్దరు ఏమో సరిగ్గా మ్యాచ్ అవ్వవు, కానీ మేము ఇదే గట్టు మీద మొత్తం బ్యాలెన్స్ చేస్తున్నాం తెలుసా. చూడు ఇప్పుడు మెంతుల్ని దంచబోతున్నానండి. మామూలుగా మెంతి పొడి ఉందా అని అడిగారు, బట్ మన దగ్గర లేదు. అందుకని చెప్పి మనం మెంతులు వేసి కాసిన దంచుతున్నాం. ఎన్నో అంటే కాసినే కదా. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ డిష్ మీకు అలవాటు ఎలా? మా అమ్మగారు చేసేది, వాళ్ళ అమ్మగారి నుంచి మా అత్తగారికి వచ్చింది. ఓ ఇది అది నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకొని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తున్నాను. బిట్టు నీ కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంది. అబ్జర్వ్ చేశారండి, నా పక్కనే ఉండి మా అత్తగారు కోడల కర్రీ బాగుంది అనకుండా మనవరాల కర్రీ బాగుందన్నారు. నోట్ దిస్ పాయింట్. కారం వేస్తున్నారా? ఈ కారం ఎవరమ్మా? స్పైస్ మీకు సరిపోను స్పైస్ లెవెల్ని బట్టి వేసుకోండి. మీకు ఎక్కువ వద్దు కదా. మేము కొంచెం కారం తక్కువ తింటాము. ఇండియా నుంచి వచ్చారు కాబట్టి ఆంటీ వాళ్ళ కొంచెం నేను వండే కూరలు కొంచెం చప్పగా ఉంటున్నాయి, కొంచెం యాడ్ చేయాలి. కలిపేసి మూత పెట్టేసి తర్వాత మజ్జిగ వేసేయటమే. చూడండి కొంచెం వేగినాక చిన్నుల్లిపాయ పేస్ట్ అండి, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు నేను సపరేట్గా పెట్టుకున్నా. చాలా అంటే ఎందుకంటే కొన్నిట్లో జింజర్ వేస్తాం, కొన్నిట్లో గార్లిక్ వేస్తాం, రెండింటికి కలిసి ఉంటుందని. సో ఈ రెండు కొంచెం వేసి వీటితో పాటు మగ్గనిచ్చటమే. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాక కొంచెం పచ్చివాసన పోయినాక అప్పుడు మనం మజ్జిగ వేస్తాం అనమాట. సో ఇప్పుడు తీసినా ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి మనం రెడీగా పెట్టుకోవడమే. జీలకర్ర పొడి అంటే మజ్జిగ పోసి నువ్వు దీంతో ఎత్తి పోస్తావు లేకపోతే గుంట ఎత్తి పోస్తాను. గిన్నె దాంట్లో పెడితే యువత చుక్క కూడా పడకుండా వెళ్ళి పడిపోతుంది. ఇంకా సాటి ముక్కలు మరి మెత్తపడిపోతుంది. మజ్జిగ పోస్తున్నామండి, కొంచెం వాటర్ పోసిన గిన్నెలో. నెక్స్ట్ ఇది
యాక్చువల్గా చిక్కగానే ఉన్నది. మజ్జిగ ఇరక్కుండా ఉండడం కోసం ఇది కలుపుతారు యాక్చువల్. ఇదంటండి మజ్జిగ విరక్కుండా ఉండటానికి కలుపుతారంట. మన మజ్జిగ చిక్కగా ఉన్నది, పలసగా ఉన్నప్పుడైతే ఇరిగిపోతుంటాయి కోసం. ఇది తగ్గించి పెట్టే వండాలండి, అసలు పెంచకూడదు. ఇప్పుడు పెంచుకోవాలి, అది తొందరగా ఉడకాలంటే. ఇప్పుడు పెంచాలంట. పెంచేసి అది కూడా వేసేసి మెంతి పొడి, మెంతి పొడి ధనియాల పొడి. ఇదిగోండి మనం చితక్కొట్టిన మెంతులు అని కూడా ఇదేమో జీలకర్ర పొడి. ఎంత అంటే ఇది 1 స్పూన్, ఫుల్ స్పూన్ అయినా కొంచెం తగ్గించు. ఇది ఎంత? అది కూడా కొంచెం తగ్గించు. జీలకర్ర పొడి, అది జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇది కూడా సేమ్ అంతేనా? సో జీలకర్ర పొడి, ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి, ఫుల్ టీ స్పూన్ వేయలేదు. తగ్గించినా పర్వాలేదు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు. మీకు ఇష్టం లేకపోతే తగ్గించుకున్నా పర్వాలేదంట. వండే మెథడ్ని బట్టి టేస్ట్ మారుతుందండి. కొంతమంది ఏంటంటే ఇవన్నీ ముక్కల్లో వేస్తారు, కొంతమంది జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ తాలింపులో వేసేసుకుంటారు, కొంతమంది అసలు వేసుకోరు. టేస్ట్ని బట్టి వండే విధానం బట్టి టేస్ట్ మారిపోద్ది. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి నేను వేసుకోవటం అలవాటు చేశాను, బాగుంటుందని. అమ్మ వేసేది కాదు, మా అమ్మ వాళ్ళ అమ్మగారు వేసేవాళ్ళు కాదంట. సరే ఇంకోటి తిప్పుతూ ఉండాలా, పక్కన వెళ్ళిపోతే కాదు, అది కొంచెం హైలో పెట్టుకొని అబ్జర్వ్ చేశారా, ఉడుకు పట్టే వరకు తిప్పుతూ ఉండాలి. మా అత్తగారికి నా ఎక్స్పీరియన్స్ పెట్టి ఎక్కడికి వెళ్ళబాకు అంటుంది. నేను ఇటు పెట్టేస్తా పొయ్యి మీద పెట్టి వేరే ఏదో పనులు చేసుకుంటాను. మా అత్తగారికి టెన్షన్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా దగ్గరుండి కూర వండుకుంటారు కదండి, మనం కూర పొయ్యి మీద పెట్టి 100 పనులు చేసుకొని వస్తాం. ఎక్కడ మాడిపోద్దో అని ఆవిడకి ఎంత టెన్షన్ ఉంటుందో. అందుకే వీడియోలో హింట్ ఇచ్చారు, దీన్ని అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోకూడదని. బాగా ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఆ సింగిల్ లైన్ని. ఉడికి పట్టే వరకు తిప్పాల్సిందే, ఇంకా తిప్పుకుండా ఉండవేనా? మజ్జిగ కదా ఇరిగిపోతాయేమోనని ఉడుకు పట్టే వరకు తిప్పాలి, తర్వాత అవసరం. సరే నేను ఇలా ఒక కాసేపు తిప్పుతాను, కానీ మూతలు పెట్టి లోపల పెట్టేసుకో. అమ్మాయి పడేస్తుంది, బిట్టు పాప. బిట్టు మీ నాయనకి నీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది డేకి, అందుకని సర్దేమాట. చేతులు కడుక్కు. నందన ఆ గరిట కడగాలనుకుంటే ఇందులో పెట్టి ఒకసారి ముంచి తీసి పులుసులో పెట్టి. ఓకేనా మజ్జిగలో? ఇది చూడండి, మా అత్తగారు జాగ్రత్త అబ్జర్వ్ చేశారా? నేనైతే ఈ గరిటెలను తీసుకెళ్ళి గబుక్కుని సింకులో పడేస్తా. ఇప్పుడు వీటిని ఏంటంటే ఈ మజ్జిగలో ఇక్కడ మిగిలిపోయిన స్పూన్లు గిన్నెలో కడిగిస్తున్నారు, ఇది కూడా నోట్ చేసుకోండి. మరి పారేసుకుంటావా ఏంటి? పెద్దవాళ్ళ వంటలకి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వంటలకి తేడా. ఇదిగోండి బాగా ఉడుకు పట్టింది, ఉడికేసింది. తాలింపు వేసుకొని టేస్టింగ్ డిస్కషన్ పెట్టుకుందాం. ముక్కలు మన ఇష్టం అండి. ఇంకా కొంతమందికి ఇలా పలసగా కాదు, ఇంకొంచెం ఎక్కువ ముక్కలు కావాలి అనుకుంటే మన ఇష్టం. కాకపోతే లిమిటెడ్గా ముక్కలు. ఇది చారు టైప్ అనమాట మేము పెట్టుకుంది. పులుసు, చారు, కూర, మజ్జిగ పులుసు, మజ్జిగ చారు ఎట్లాగని అంటారు కదా, అది నచ్చిన పేరు పెట్టుకోండి. నందు మజ్జిగ చారు అని పెట్టుకున్నావా? నందు అత్తగారు మజ్జిగ చారు అని పెట్టుకోండి. మిరియాలు వేస్తారా అంటే? మిరియాల వేయరా? మనకి ఇష్టమే తీసుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను వండినప్పుడు వేస్తాను మిరియాలు, కొంచెం చేంజెస్. అది మిరియం నవిలినప్పుడు బాగుంటుంది. కట్టేసి బద్దలు లేవు, మినపప్పు లేవా? ఉన్నాయి, నల్లగా తోలుండి అవేగా మినపద్దలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. కొన్నిటికి అవి వాడుకోవచ్చు. ఒక గిన్నెలో తీసేయి, ఒక గుళ్ళు ఇంకో గిన్నెలో మార్చుకుంటాం. ఇక్కడ ఏం లేదండి, డీప్ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఫ్యూచర్ తాలింపు దినుసుల డబ్బాని ఎలా రీమేక్ చేసుకోవాలి. ఆగండి, దీని మీద మూత పెడతాను. జీలకర్ర వేస్తారా? వెయ్యాలి, జీలకర్ర కూడా చిందిపడి ఇది మొత్తం ఉడుకుతున్నట్లేదని అంటే నేనే తగ్గించి పెడతా. మొత్తం చిందిపడుద్ది తాలింపు, స్టవ్ మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుందని. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే నూనె బాగా కాగేదాకా ఉంచు, కాగినాక మొత్తం ఒకసారి గబగబేసి మూత పెట్టేసి. ఇప్పుడు వేస్తున్నారా జీలకర్ర? అదే కరివేపాక ఎంత గరిటె పెట్టి తిప్పమన్నారు అనుకున్నా. ఇంకా వెయ్యాలి. ఏం లేదండి, స్టవ్ మొత్తం చింది పడకుండా ఎప్పుడు తాలింపు కూడా నేను ఇలాగే వేస్తాను అనమాట, మూత పెట్టి. అదే వంటలు తేడా. కొంచెం నేనా పట్టలేదు అసలు. కామన్ తాలింపు నేను ఇదిలిస్తానండి, ఇదిలిచ్చిన సచ్చాలి మరి.
వేసేనా దాంట్లో? వేసేసి కొత్తిమీర వేసి ఇందాక కొంచెం వేసాను, ఇది కూడా వేసి దీంట్లో వేసేసేనా? దేంట్లో వేసిన పర్లేదు. సరే, ఒకేసారి వేస్తే మళ్ళీ ఇదంతా చింది పడుద్ది కదా. సో అందుకని ఏం చేస్తామంటే చింది పడుద్దని సగం వేయకుండానే నేను ఇదంతా మెస్ చేసేసుకున్నా. ఉంచేసి ఇదండి తాలింపు పడ్డాక దేనికైనా సరే పప్పు సాంబార్లు వీటికి అస్సలు ఫీల్ వస్తుంది కదా, లుక్ చూడటానికి కలర్ఫుల్గా కనిపిస్తున్నట్టుంది. ఇదండి ఎందుకు తాలింపుని తిప్పి దీని అందం పోగొట్టమని చెప్పి అలాగే ఉంచుతున్నా. సో ఇక మీకు నచ్చిన వేలో ఈ ట్రెడిషనల్ మజ్జిగ పులుసుని మీకు నచ్చిన వేలో ఇంక మీరు రీమోడిఫై చేసుకొని వండుకోవచ్చు అనమాట. ఇది అన్నమాట. ఇంక ఇప్పుడు బాగా అలసిపోయాం కదా, అన్నం వండుకొని ఆకలి మీద తినేస్తాం అన్నమాట. సరే, మీరు కూడా ఖాళీగా ఉంటాం ఎందుకు, చూసి అలసిపోయి ఉంటారు. మరి ఫ్యాషన్ టాక్ చూసేస్తారా? పదండి. ఇప్పుడు ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఇది చికెన్ కర్రీ, జార్జెట్ చికెన్ కర్రీ శారీ అండి. ఈ శారీ మొత్తం ఫుల్ రెడ్ కలర్ అనమాట. ఈ శారీకి మొదలు చివర ఏమీ లేదు, మొత్తం ఒకేలా ఉంటుంది. ఇక్కడ దాకే ఉన్నాయి అన్నమాట. చికెన్ కర్రీ వరకు ఇక్కడ దాకా కుర్చీళ్ళు ఆఫ్ దాకా వచ్చింది. మిగతా అంతా నార్మల్ ప్లెయిన్ జార్జెట్. సో పళ్ళు కూడా మొత్తం చికెన్ కర్రీ వరకే. కాకపోతే దీనికి మొదలు చివరు లేక ఎట్లుందో తెలియట్లేదు కాబట్టి మేము దీనికి చివరిలో అందంగా ఉండడానికి ఈ టసల్స్ ఇచ్చాము. చిన్న బీడ్స్ ఉన్నాయి అటాచ్డ్. ఎండింగ్స్ ఈ టసలే ఇచ్చాము, మధ్యలోనేమో ఇట్లాంటి టసల్స్ ఇచ్చాము. సో ఇదంతానేమో గోల్డ్ వర్క్ సపరేట్గా మనం బయట మగ్గం వర్క్లా చేయించిందండి, చిన్ని బుటాల్లాగా కనిపిస్తుందని. అండ్ ఈ బార్డర్ అంతా కూడా మగ్గం వర్క్ చేయించింది అనమాట శారీ మొత్తం. సో దానివల్ల ఏంటంటే మరీ ప్లెయిన్గా లేకుండా కొంచెం బెటర్గా ఉంటుందని. సో కొంచెం బ్లౌజ్ హైలైట్ అవుతుందని చెప్పేసి ఇలా జార్జెట్ బ్లౌజ్ అనమాట. ఇది రెడీమేడ్గా తీసుకున్న క్లాత్ మొత్తం, పూలలు, అన్ని పూలలు. సో ఇదేంటంటే ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ ప్రింటెడ్ దాంతోపాటే వచ్చింది, మనమేమి విడిగా చేయించింది కాదు. హ్యాండ్స్కి లైనింగ్ వేయించలేదు. సో మిగతా బ్లౌజ్ అంతా కూడా మొత్తం 3/4 హ్యాండ్ ఇలానే వచ్చింది. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా ఇలాగే వచ్చింది. సో ఇదండి శారీ అండ్ బ్లౌజ్ గురించి. అంటే తొందరగా అయిపోయినట్టుంది కదా. సరే, ఇంక ఇప్పుడు జ్యువెలరీ గురించి. ఇది గోల్డ్దేనండి, నల్లపూసలు. ఇంతకుముందు నేను ఒకటి చెప్పాను కదా, పెళ్ళప్పుడు చేయించుకున్న ఒక సెట్టులోది ఇయర్ రింగ్స్ అని. ఈ సెట్టులోవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇంతకుముందు కూడా పెట్టుకున్నట్టున్నాను, దీంతో పాటు వచ్చినవే. నేను ఇది ఇండియా ట్రిప్ వ్లాగ్లో మోడిఫైడ్ చేసి చెప్పిన దాంట్లో ఉంది. ఇది ఒక నెక్లెస్, అసలు ఇది దాన్ని 3 పార్ట్లు చేసాం. సో అందుకని ఒక్కొక్క పార్ట్ పెట్టుకున్నప్పుడల్లా గుర్తు చేస్తున్నాం మీకు. సో ఇదండి జ్యువెలరీ గురించి. కుకింగ్ కదా, గాజు గట్రా ఏమి వేసుకోవాలి. ఎప్పుడు నాకు గాజులు ఉంగరాలు అడ్డం అనిపిస్తుంటాయి కుక్ చేసేటప్పుడు. ఫ్యాషన్ టాక్. ఇది నైస్ క్లాత్, చిన్న పూలతో. అండ్ దెన్ ఇక్కడ బ్లూ క్లాత్ ఉంది, చిన్న పింక్ ఉంది. అండ్ దెన్ ఇవి టసల్స్, చిన్న టసల్స్ బీడ్స్తో ఇక్కడ. ఇది నా బ్యాక్ సైడ్. ఇది ఏంటంటే ఒక డిఫరెంట్గా ఇలా నెక్లో కట్టుకునే చున్నీ టైప్ అనమాట. దీన్ని రకరకాలుగా వాడచ్చు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలాసార్లు చూసే ఉంటారు, స్వరోస్కి ఇది. సో దానికి వచ్చిన సెట్టే ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ఇది మా బిట్టుగాడి ఫ్యాషన్ టాక్. ఈ డ్రెస్ నేను బిబాలో తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ ఇండియా ట్రిప్లో. సో ఇది కింద ఒక లూజ్ పలాజో వస్తుంది స్కై బ్లూ కలర్ది, అది టూ బిగ్ అయిపోయింది అనమాట. అది ఇదండి మా ఇద్దరి ఫ్యాషన్ టాక్. ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఎంత కోపం వచ్చిందో. సరే చెప్పు. సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొద్ది, నైస్ కాన్స్నాన్కి పెట్టేసి. నువ్వేం పీకేవని నాకు మా అత్తగారికి, ఓకేనా? కామెంట్ దగ్గరికి వచ్చేసరికి ఇది కూడా మా అత్తగారిని అక్కడే కూర్చోబెట్టాం. ఒకసారి ఫోకస్ చేయండి అమ్మా. కూర్చోబెట్టి మా అత్తగారి ముందు ఫ్యాషన్ టాక్ గోల్ చేస్తున్నాను తెలుసా. అలా చూడగానే మా అత్తగారిని కూడా ఫ్యాషన్ టాక్ చేయాలని అలా మెల్లమెల్లగా అటు వెళ్తామే. ఎక్స్పెక్ట్ చేయలే యాక్చువల్గా. ఇది బిట్టు వద్దంట. బిట్టు ఒట్టి పూల గురించి చెప్పమ్మా. ఇది నైస్ బ్లూ క్లాత్, చిన్న పూలతో, చిన్న డైమండ్స్ ఉంది ఇక్కడ, గ్రీన్ డైమండ్స్. ఇప్పటిదాకా మేము చూడలేదు. ఓ కొందన్స్కి వచ్చింది తెప్పలో. సబ్స్క్రిప్షన్ ఇంకేదేమైనా ఇంకా అయిపోయిందంటండి, సబ్స్క్రిప్షన్ గొద్దాల్సిందేనంట. సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొద్ది, నైస్ కాన్స్నాన్కి పెట్టి అందరి దగ్గర కంటే కామెంట్లు పెట్టేసేయండి పాపం. వాళ్ళు ఇంకోసారి కామెంటే పెట్టరు. ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.